99% మందికి ఇది తెలియదు. శ్రీశైలంలోని పాతాళగంగలో 700 అడుగుల లోతులో నీటిలో మునిగి ఉన్న ఉబ్బలి బసవన్న గురించి మీకు తెలుసా? పరమశివుడికి మహాభక్తుడైన ఒక శిల్పి కేవలం 40 రోజుల్లో శ్రీశైల మల్లన్నకు 2 అద్భుతమైన జంట నందులను తయారుచేస్తాడు. కాని వాటిని కృష్ణానదిని దాటించి శ్రీశైలం ఎలా తీసుకువెళ్లాలో అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఆ రాత్రి మహాశివుడు కలలో కనిపించి, నీ శ్రమ వృధా అవ్వదు, ఈ తాళ్లను నందులకు కట్టి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి వెళ్లమని పరమశివుడు చెప్తాడు. అప్పుడా శిల్పి ఉలిక్కిపడి లేచి చూడగా ఎదురుగా 2 తాళ్లు కనిపిస్తాయి. ఆనందంతో ఆ 2 తాళ్లనూ తీసుకువెళ్లి నందులకు కట్టి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి బయల్దేరాడు. ఆ నంది శిల్పాలు నిజమైన నందులుగా మారి ఆ శిల్పి వెనక వస్తూ ఉన్నాయి. పాతాళగంగ చేరుకుని కృష్ణానదిని దాటుతుండగా ఒక నంది కాలు రాళ్లల్లో ఇరుక్కుపోయినట్లనిపించి ఆ శిల్పి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడా నంది చైతన్యం కోల్పోయి మళ్లీ శిల్పంగా మారిపోయింది. ఇక చేసేదేమీ లేక ఇంకో నందిని శ్రీశైలానికి తీసుకుని వెళ్లాడు. ఆ నందే శ్రీశైల మల్లన్నకు ఎదురుగా కొలువుతీరిన శనగల బసవన్నగా పిలువబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.